అందరికీ నమస్కారం. నేను మీ అమర్ కుమార్ పందిరపల్లి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మడోర నియోజకవర్గం. మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడుతున్నారు, వినేద్దాం రండి. సో అంటే 11 సీట్లకి పరిమితమైన వాళ్ళు కూడా మన మీద సెటైర్లు వేస్తారా? నేను ఎక్కువ మాట్లాడిన వాళ్ళ గురించి కాదు, వాళ్ళు ఒకేసారి చేరంటే కొంచెం చిరాగా వేస్తారు. మనం కూడా చాలా ఆపన్నాయని. సార్ పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడుతున్నారు, ఒకసారి మన గతాన్ని తవ్వుకొని చూద్దామండి. 11 సీట్లు వచ్చిన వాళ్ళతో సెటైర్లు వేస్తున్నారని అడుగుతున్నారు కదా. 11 అన్న మీరు అన్నిసార్లు గుచ్చేయక్కర్లేదు. మన బతికేంటి అన్నది ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. గతాన్ని పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయింది ఎవరు? పోటీ చేసిన ప్రతి చోట ఓడిపోయింది ఒక్క రాజోళ్ళు తప్ప. ప్రతి ఒక్క చోట ఓడిపోయింది ఎవరు? ఈరోజు ఏరు దాటేసాం కదా అని చెప్పి తెప్ప తగలేకండి, అర్థమవుతుందా? గతాన్ని మర్చిపోవద్దు. రేపు 29లో మీ బతుకు అదే అయితే ఏం చేస్తారు? 11 అని చెప్పి వైసీపీ వాళ్ళ మీద పడతాం కాదు. ఏ 11 మంది అయితే ఉన్నారో ఆ 11 మంది చేయలేని కృషి మీరు చేయండి. మీకు మేనేటర్ ఇచ్చారు కదా గవర్నమెంట్, మీరు చేస్తానని అభివృద్ధి చేయండి. సంపద సృష్టిస్తానన్నారు కదా, సంపద సృష్టించండి. సుగాలి ప్రీతి తల్లిని పక్కన పెట్టుకొని సుగాలి ప్రీతి కేసును వచ్చిన సంవత్సరంలో పూర్తి చేస్తున్నారు పెద్ద మనిషి మీరు. ఇప్పుడు వరకు అది పూర్తి చేయలేకపోయారే, ఆ పిల్లకి న్యాయం చేయలేదు. 30,000 మంది ఆడబిడ్డలు తప్పిపోయారని చెప్పి మాట్లాడిన మీరు ఇప్పుడు ఒక్కరినైనా మీరు ఆడబిడ్డలు తిరిగి తీసుకొచ్చారా? ఇస్తానన్న హామీలు మీరు నెరవేర్చారా? ప్రతి ఆడబిడ్డకి 15,000 ఇస్తానన్నారు, దాని గురించి మాట్లాడరు. ఏమనంటే వైసీపీ వాళ్ళ మీద పడతారు. సార్ నవ్వుకుంటున్నారండి, ఎక్కడో అవసరం లేదు, మన పిఠాపురం నియోజకవర్గంలోనే నవ్వుకుంటున్నారు. ఒకసారి గతాన్ని మర్చిపోద్దండి. ఏ 11 అయితే మీరు నవ్వుతూ వెక్కిరిస్తున్నారో 2029 తర్వాత మనకి ఆ 11 కూడా లేకుండా ప్రజలు చేస్తారు, గుర్తుపెట్టుకోండి.